హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. టైం 1:10 అయ్యింది. సాయేమో భోగి మంటలు వేసేద్దాం, నేను ఉంటాను బయట, ఎవడు ఎత్తుకుపోడు అని చెప్పేసి అన్నాడు. తీరా చూస్తానేమో ఎవరు లేరు. ఏటో ఈ సాయి ఏంటో ఇవన్నీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇవైతే తీసుకొచ్చాను. మళ్ళీ అక్కడ సెంటర్లో అయితే ఇవ్వాలి. ఎవరు లేరు. సాయేమో పడుకొని గిడుకొని అంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఏమంటే ఇచ్చామో ఏటో మాకైతే అక్కడ మీకు కనిపిస్తుందా లేదా చూడండి, ఎంత పెద్ద భోగిమంట పెట్టేశారు అప్పుడే. కనీసం మేము సర్దుకొని కూడా సర్దుకోలేదు. ఇంకా సర్దాలి, ఇవన్నీ సరిపోవు కానీ వీటితోనే సరిపెట్టాలి. ఇంకా ఇది ఒకటి తీసుకొచ్చిన పెద్ద దొంగ ఇది. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టి చెయ్యాలి. నేను ఒక్కనే అన్నాను రోడ్డు మీద, కర్రలు అన్న వాటికి సెక్యూరిటీ, ఈ రోడ్డుకి సెక్యూరిటీ లాగా ఒక్కనే చూడాలి. మళ్ళీ పొద్దున్న మళ్ళీ మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలమ్మ పండగకి. అందరికీ హ్యాపీ భోగి. అయ్యో కానీ వాళ్ళు మన దగ్గర దొబ్బేశారు. మనం వాళ్ళు ఒకరి దగ్గర దొబ్బుతాను, మనం 3-4 దగ్గర దొబ్బుకొని వచ్చాం కర్రలు. భోగి మంట. హ్యాపీ భోగి టు ఆల్. ఇది ఇంటి దూలం ఏంటిది? ఇంకా మనం అండి ఇంటి దగ్గర భోగిమంట వేసుకోవడం అయిపోయింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరదామండి. ఇంకో విషయం ఏంటంటే అండి, రాత్రి కర్రల కోసం బీభత్సంగా తిరగడం వల్ల బండిలో పెట్రోల్ అయిపోయిన విషయం చూసుకోలే. కొంచెం అంటే మా అమ్మ చేతితో తిట్లు తినేద్దాను నేను. ఏంటండి బాబు, మా ఊళ్ళు పొద్దునే రమ్మనే 3:30 అయినా సరే ఇంకెవరో లేకలేదండి బాబోయ్. ఇంకెవరు లేగలేదా? నాకు తెలుసు. ఏ వచ్చాం మా వాళ్ళందరూ ఏటోకానండి 3:30 పోతాక 4 అవుతున్నా అందరూ పడుకునే ఉన్నారండి బాబు. పండగ పూట ఇదేం విడ్డూరం అండి. ఏరి ప్రణగడలు ఇప్పుడండి పొద్దున నలుగు కార్యక్రమం మా ఇంటికి పెద్దోడేనమ్మా తమ్ముడికి అయితే ముందు మొదలెట్టారు. ఏం అనుకున్నా ఫస్ట్ చాలా బాగా చేయించేసుకున్నాడు అనమాట అన్నీని. ఇప్పుడైతే నాకైతే మొదలెట్టారు. మా అమ్మ దొరికిందా ఛాన్స్ అని చెప్పి గేదెను రుద్దినట్టయితే రుద్దేస్తున్నా అనమాట నన్ను, మామూలుగా కాదు. పెద్దోడు ముందు చాలా సరిపోయాడు పండపోతే ఇదేం కోర నాకు నాదైతే నలుగెట్టించుకోవడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను నార్మల్ స్నానం అయితే చేసి ఫ్రెష్ అవ్వాలి.
వీడియో మీద స్ట్రైక్ పడుతుంది నన్ను తిప్పితే ఆలోచించుకోమని అంగా పడింది. భోగి రోజు అందరూ ఒకరి తర్వాత ఒకరు నలుగెట్టుకోవడానికి రెడీగా అయ్యారు మా ఇల్లు అందరూ. మొత్తానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పండగ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు లయంగా నలుగెట్టించుకోవడం అయితే అయిపోయింది. మా బాబాయ్ ఏమో వేరే బాడీతో స్నానం రెడీగా ఉన్నాడు. 6 ప్యాక్. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ భోగి. ఏంటండి బాబు మా గోదావరి పండగ చూస్తారా? పొద్దున్న నలుగు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూపిస్తాను ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో. కొంతమంది ఏమో ఇక్కడ మా అమ్మ ఏమో కోమలోకి వెళ్ళిపోయింది. కొంతమంది బిజీ వర్క్లో ఉన్నారు. కస్టమర్ తోటి యూట్యూబర్లు వంట ప్రయోగాలు చేస్తున్నారు. ఈ షార్ట్ మాత్రం పెట్టే బంగాళదుంప బాబోవా బాబాయ్ పంట పని నీతో వేస్తున్నారు బాబోయ్. అది చూసావా మా సాయకి ఎన్ని మంది బాటలు ఓపెన్ చేస్తే సింపుల్ గా ఓపెన్ చేసి ఉంటది. కాదు ఎగ్జిక్యూటివ్ చెప్పు కో చెప్పు మా పనగాడు జాగ్రత్తగా దేవుడి గుడిలోకి వెళ్ళి ఏదో గుడుక్కుమని నోట్లు వేసుకుని వచ్చేస్తున్నాడు. మొత్తానికి మా సాయకాలు అయితే ఏదో ప్రయోగం చేస్తున్నారు ఈరోజు. బోబో బిబో అని మాట్లాడి మాట చాలా తప్పు. రాయక్క చేయట్లేదు. ఎగ్జిక్యూటివ్ చెప్పు కో చెప్పు. తప్పు కాదు, పెళ్ళైతే ప్రతి మగాడు చెయ్యాల్సింది ఇదే. మీకు అర్థం కావట్లే. అందుకనే మా మాయ నేర్చుకున్నాడు పక్క నుండి. అల్లుడు సెలవు పండగ పూటైనా సెలవిద్దామని అంటున్నారు కానీ ఆ టేస్ట్ గీట్లు మనమే కూడా అదే సవాటి ఇదే సవాటి అంటే ప్రతిదీ ఆయనకే తెలుసు కాబట్టి ఏది ఎక్కడ సాయక్కుందా చేసుకున్నది తినటానికి చేసి పెడితే తినటానికి చేసుకున్నది మనిషిని అంతే కదా. పండగ పూట కూడా మా నాయన వంటకాలను పరిమితం చేస్తారు. అవునా ఏదేమైనా తగ్గేదలే. నాకు చాలా ఇష్టమైన ఘట్టం ఏదైనాటే అందరికీ తినడం. పిల్లలు ఓ పక్క పిల్లలు, ఓ పక్క పెద్దోళ్ళు, ముదిరిపోయిన పెద్దోళ్ళు. ఈ వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసేసి
ఇది ఎలాగుందో ఏటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.